దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపములు చేస్తున్నాను నీతిలో ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొక్కకు ఆశ్రయములకై వచ్చుచున్నాము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. వారితో ఇక్కడ ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త పడి ఈ దినములకు మునుపు దోదా లేచి తాను గొప్ప పాటని చెప్పుకుంటూ ఇంచుమించు 200 మంది మనుషుల వారితో తెలుసుకునేది. వాడు చంపబడెను. ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండేది. నేనెవడనో జనసమూహం చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు బాప్తిసమిచ్చు యెహోవానియు, కొందరు ఏలియాను, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఎవడు లేచిననియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, వీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనిను, ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి,
ఒకసారి గమనిస్తే 1910 ఇక్కడ ఒక తండ్రి తనకి 6 బిడ్డలు ఉంటారండి. ఆ 6 బిడ్డల్ని పోషిస్తూ ఆయన ఈ యొక్క సివిల్ వార్లో పాల్గొంటాడు. 610వ ఫాదర్స్ డే వాజ్ ఫౌండెడ్ ఇన్ స్పోకెన్ Washington at the YMCA in 1910 by Sonaria Smart Dad, who was born in Arkansas. Its first celebration was in the Spokane YMCA on June 19th, 1910. ఆయన సివిల్ వార్లో ఆయన పాల్గొంటాడండి తండ్రి. ఆయనకి 6 పిల్లలు ఉంటారు. అక్కడ మొదటిగా వాషింగ్టన్ అమెరికాలో మనకి జరిపించబడింది ఈ ఫాదర్స్ డే అనేది. అలాగే మన తండ్రి అయిన దేవుడు సృష్టికర్త కాబట్టి మనకి ఆయనే తండ్రి కాబట్టి మనకి ఈ రోజు మనం ఫాదర్స్ డే జరిపించుకుంటున్నాము. మరొకసారి అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సండే జరిగింది, యవన స్కూల్ సండే జరిగింది, స్త్రీల సండే జరిగింది. అన్నీ జరిగాయి. పురుషులతో ఒకటే మిగిలిపోయింది అనుకున్నాం. అటు రీతిగా మరి సునీలయ్య గారు గారు చేయాలనుకున్నారు. కానీ అనుకోని ట్రాన్స్ఫర్ రావడం, తర్వాత పాస్టర్ ఆధ్వర్యంలో జరగడం, మరి ఈ రీతిగా జరగడానికి మరి దేవుడు చూపించాడు. సహోదరులు ఐక్యతలు ఉంటే అందమైన మనోహరం అన్నారు. అటు రీతిగానే ఈరోజు సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి మరి ఎంత ఘనంగా జరిపించున్నారు. మరి ఎంత చక్కగా జరిపించిన పురుషులందరికీ మరొకసారి క్లాప్స్ కొడుతూ తండ్రుల ఆదివారపు శుభాలను తెలియజేస్తున్నాను. I wish very happy Father's Sunday to all the parents who are present here, especially the fathers. అంతే ఇదిగా పురుషాదివారం మరి ఇంకా కూడా ప్రతి ఇయర్ కూడా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రభు నీకు సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నేను కరుణించిన గాక. ప్రభు నీ మీద సన్నిధి కాంతిని చేసి నీకు సమాధానం కలిగించేయను గాక. అందరికి వందనాలు. దేవుడు మీకు తోడైండును గాక. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా.